హలో ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? చూడండి, ఏమీ తెలియని సిచ్యువేషన్లో ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. అవునా? ఏంటి, అందరినీ అడిగాను, నాకు సహాయం దొరకట్లేదు. ఏంటి, ఈ భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఈ బర్డన్ నేను బేర్ చేయలేకపోతున్నా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి? అవునా, ఒక్కడివే కూర్చొని దిగులు పడుతూ దుఃఖంతో ఉంటూ అవునా చింతిస్తున్నావా? అవునా, నీకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అని తపన పడుతున్నావా, ఆలోచిస్తున్నావా, దిగులు పడి ఇంకింతే, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఆగిపోతే బాగుండు, రేపన్న రోజు రాకపోతే బాగుండు అని చెప్పేసి దిగులుతో నువ్వు ఆలోచిస్తూ దుఃఖంతో ఉన్నావా? అయితే మై డియర్ ఫ్రెండ్, అవునా, మై డియర్ బ్రదర్, సిస్టర్, ఈ రోజు అందుకే నువ్వు ఇంత భారముతో దుఃఖముతో ఉన్నావు కాబట్టి ప్రభు నీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనము కీర్తనలు 55:22 ఒకసారి మనం చూసుకుంటే, సామ్స్ 55:22, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. గివ్ యువర్ బర్డెన్స్ టు ద లార్డ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, హీ విల్ నాట్ పర్మిట్ ద గాడ్లీ టు స్లిప్ అండ్ ఫాల్ అని ఇక్కడ చూడండి స్పష్టంగా చెప్తున్నాడంట. నీకున్న సమస్త భారం ఏదైనా కావచ్చు, నో మ్యాటర్ వాట్, ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏదైనా కావచ్చు, ఆయన నీ భారం మొత్తం ఆయన మీద మోపితే ఆయన సమస్తాన్ని తీసేసి నీతిమంతులను ఎప్పటికీ కదలనివ్వడంట. ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నావు కదా. సో అందుకే నువ్వు దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, దేని గురించి బాధపడుతున్నావు, దేని గురించి దుఃఖముతో ఉన్నావు, దేని గురించి కన్నీరు కారుస్తున్నావు, దేని గురించి అవునా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఇలా ఆగిపోయాను అని అనుకుంటున్నావో, ఈ రోజు ఆయన పైన నీ భారాన్ని వెయ్యి. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకే ఆయన ఎందుకు విశ్వసించు, నమ్ము, ఆయనని పట్టుకొని ముందుకు నడువు. ఆయన మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.